ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారా? ఆరోగ్యకరంగా ఉన్నారా? మీ గురించి నిత్యము ప్రార్థిస్తున్నాను. గతించిన నెల అక్టోబర్ నెల అంతా దేవుడు మనందరినీ కాచి కాపాడారు. ఈ 11 నెలలో, నవంబర్ నెలలో దేవుడు మనందరినీ సజీవులుగా నిలబెట్టిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన దినం, ఈ నవంబర్ 2వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. 84వ కీర్తన 2వ వాక్యాన్ని ఈ రీతిగా వ్రాయబడినది. ఏమనగా, యెహోవా మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోరహ కుమారులు రాస్తున్న మాట, నేను దేవుని మందిరం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఈరోజు ప్రత్యేకం రోజు తెలుసా? ఈ నెలలో మొదటి ఆదివారం, పునరుద్ధాన దినం, ప్రభు బల్ల తీసుకునే దినం. చాలామందికి ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడరు. దేవుని సన్నిధిలో త్వరగా వెళ్ళి ఆయన ఆరాధించడానికి బద్ధకస్తులుగా కొంతమంది ఉండొచ్చు. ఏంటని ఉదయాన్ని ఈ మాట అంటున్నారని అండి, మన ఆఫీస్కి కానీ మన డ్యూటీలకు కానీ మనం అనుకున్న సమయానికన్నా ముందు వెళ్తాం. దేవుని సన్నిధి అంటే ఎందుకు నిర్లక్ష్యం? కోరాకుమ్ములు అంటున్నారు, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది దేవుని సన్నిధికి వెళ్ళాను. కొంతమంది నిద్ర కూడా పట్టదు. అమ్మో, రేపు ఉదయాన్నే దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. వారు ధన్యులు. దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వారు ధన్యులు. కాబట్టి అటువంటి ఆసక్తి కలిగిన వారు ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి మీకు ఆశ ఉందా దేవుని మందిరానికి వెళ్ళాలని? మరి ఇంకెందుకు ఆలస్యం? మరి వెళ్ళండి, త్వరపడండి. ఒకళ్ళు వాక్యం చూస్తానికి ఇంకా నువ్వు త్వరపడట్లేదా? వెళ్ళండి. దేవుని మందిరంలోనే ఆనందం, దేవుని మందిరంలోని సంతోషం, దేవుని మందిరంలోనే నెమ్మది. స్తోత్రం కలుగును గాక. అందుకే ఇంకొక మాట అన్నాడు, జీవం గల దేవుని దర్శించుటకును నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి, కోరకుమారులు అంటున్నారు, జీవం గల దేవుని దర్శించుటకు, దేవుని మందిరాన్ని దర్శించడానికి నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నదంట. మనకుందా అంత సంతోషం? ఉందా అంత ఆనందకరంగా దేవుడి మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి చూపెడుతున్నావా? ఇంకెందుకు ఆలస్యం? ప్రభు సన్నిధిలో గడపండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆలస్యం చేయక ప్రభుని తప్పకుండా బలపరుస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రియదని పెట్టలేరా, దేవుని సన్నిధికి ఎవరైతే ఇంక వెళ్ళట్లేదు వెళ్ళండి. ప్రవిచ్చ ఆశీర్వాదాన్ని పొందుకోండి. అటువంటి కృప, అటువంటి ధన్యత మీ అందరికీ, మనందరికీ దేవుడు అనుగ్రహించి బలపరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, ఈ శ్రేష్టమైన సమయంలో అయా దేవానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన విలువైన మాట అయా. కోరకుమారులు అంటున్నారు, నేను మందిరము చూడాలి, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. జీవము గల దేవుని దర్శించడానికి నా శరీరం ఎంతో ఆనందముతో కేకలు వేయుచున్నదని మీరు మాట్లాడారు. అవునయ్యా, మా హృదయాలు కూడా అలా ఉండను గాక. మేము కూడా అంత సంతోషకరంగా నీ మందిరములకు వెళ్ళుదుము గాక. అయ్యా, నీ సన్నిధిలో ఆనందకరమైన జీవితంలో మేము ఉందుము గాక, మా కుటుంబం అలా ఉందుము గాక అని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలపు అయ్యా, నీ బిడ్డలు ఎవరైతే వింటున్నారో వారందరినీ దీవించండి. ఉదయకాలపు దీవెనలు, ఉదయకాలపు శుభాలు దయచేయండి, దీవెనకరంగా మార్చండి. ప్రతి బిడ్డ వారి సంఘాలకు వెళ్ళి అయ్యా ప్రభు బలలో పాలు పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాడు. దీవించమని ఈ మాటల ద్వారా నీ బిడ్డలందరినీ అయ్యా బలపరిచి దీవించి నీ కృపద నింపమని ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.